నమస్కారం. ఓకే, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ప్రేమిస్తున్న ఈ సినిమా ప్రీలీజ్ ఈవెంట్ దాకా వచ్చింది. నాకు స్టార్టింగ్ నుంచి తెలుసు ఈ సినిమా. అండ్ సాత్విక్, నేను తన గురించి ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు. తను నాకు నిజంగా తమ్ముడు లాంటాడు. నాకు తను చాలా చాలా ఇష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్స్ అ లాట్ రోషన్. నేను థ్యాంక్స్ చెప్పాలి తన ఫంక్షన్కి వచ్చినందుకు. ఎందుకంటే హీస్ లైక్ మై బ్రదర్. సో నా తమ్ముడి ఫంక్షన్కి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. నాకు సాత్విక్ ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి నాకు బాగా క్లోజ్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి నేను తను చూస్తూ పెరిగాను. అండ్ నేను చైల్డ్ యాక్టర్గా చేశాను అండ్ తన్ని ఒక చైల్డ్ యాక్టర్గా చూశాను. సో నేను ఎప్పుడు నాలో తను చూసుకుంటూ ఉంటాను, తనలో నన్ను చూసుకుంటూ ఉంటాను. అండ్ తను షీఈస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ యాక్టర్, ఈజ్ అ జెన్యూన్ పర్ఫార్మర్. అండ్ అంటే ఒకసారి సరదాగా మేము ఇద్దరం కలిసి కూర్చుంటున్నప్పుడు ఆయన చిన్న ఆడిషన్ ఉంది వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. ఏం కాదు కూర్చో అని చెప్పి అన్నా. అంటే లేదని మళ్ళీ ఇది పోద్దేమో నేను వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. నాకు ఒక్క సెకండ్ హిట్ అయ్యింది. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను ఆడిషన్ ఇవ్వలే, కానీ తను ఎన్ని ఆడిషన్లు ఇచ్చాడో. సో ఎంత కష్టపడి తను ఇవాళ ఒక 95 films చైల్డ్ యాక్టర్గా, 96 films చైల్డ్ యాక్టర్గా తను చేశాడు. అది తన ఓన్ కష్టం మీద తను ఎదిగాడు. ఇప్పుడు హీరోగా తన ఫస్ట్ సినిమా. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సాత్విక్, నిజంగా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది అంటే హీఈస్ అ జెన్యూన్ పర్ఫార్మర్. నేను అంటే ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఎన్నోసార్లు, సినిమా అన్నది హీరోని లేపుతూ ఉంటుంది, సినిమానే హీరోని పైకి లేపుద్ది. బట్ కొంతమంది యాక్టర్లు ఉంటారు, వాళ్ళు సినిమాని లేపుతారు. అలాంటి యాక్టర్ తను. సో ఇవాళ నాకు సినిమా చూడాలనుకునేది ప్రతిసారి ప్రేమిస్తున్న నాకు టీజర్ నుంచి కానీ లేకపోతే సాంగ్స్ నుంచి కానీ తను ఎంత బాగా క్యారెక్టర్ని క్యారీ చేస్తున్నాడంటే, ఆ లవ్లో ఉన్నట్టు లేకపోతే కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తున్నట్టు, అదంతా తన పర్ఫార్మెన్స్. ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ కోసమే నాకు సినిమా చూడాలనిపిస్తుంది. సో తను హీస్ లిటరలీ క్యారింగ్ ద ఫిల్మ్. అండ్ థ్యాంక్స్ అ లాట్ టు ద డైరెక్టర్. అండ్ సో థ్యాంక్స్ అ లాట్ సార్, తన్ని చాలా బాగా చూపించారు. ఎన్నోసార్లు నేను చెప్తుంటాను హెయిర్ స్టైల్ మార్చండి. ఫస్ట్ టైం ఒక మంచి హెయిర్ స్టైల్ సెట్ చేశారు దానికి. ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్గా చాలా చాలా బాగున్నాడు. అండ్ సాత్విక్, టాలెంట్ అన్నది ఎప్పుడూ వేస్ట్ అవ్వదు. నీ టాలెంట్ నిన్ను చాలా పెద్ద స్టేజ్లో కూర్చోపెట్టుద్ది. చూడు, యూ హ్యావ్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్. నీకు ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ వాళ్ళే. నువ్వు వాళ్ళని నమ్ముకోనుండు, నీ టాలెంట్ నమ్ముకోనుండు. నువ్వు ఖచ్చితంగా ఇవాళ నేను రోషని రావచ్చు నీ ప్రీలీజ్ ఈవెంట్కి. రేపు ఏదో రోజు ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్ద పెద్ద సూపర్ స్టార్లు కూడా వస్తారు, నేను బ్లెస్ చేస్తారు, నీ సక్సెస్ని చూస్తారు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇలాగే ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమిస్తున్న చూడండి, ప్లీజ్ ఎంకరేజ్ దిస్ యంగ్ టీమ్. అండ్ ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much Akash Puri garu. Thank you. Your presence means a lot. And yes, tana debut movie Bubblegum tone tana intense natanato andari prasamsalu andukunnatuvanti Roshan Kanagala garni ippudu maatladavaల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రోషన్ గారు ఒక చాలా గట్టి రిక్వెస్ట్ ఉందండి. మీరు సైలెంట్గా ఉంటేనే. సో అదిగోని వాళ్ళ నుంచి రిక్వెస్ట్ అనమాట. మీ అప్కమింగ్ మూవీ మోగ్లీలో నుంచి డైలాగ్ ఏదైతే ఉందో ఒక రోజు వస్తుంది, దాంతో స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ డైలాగ్ వినాలని ఉంది. అది యాక్చువల్గా మోగ్లీలో కాదు, బబుల్గంలో. అది నీకు పేపర్లో ఎవరో ఇచ్చినట్టున్నారు. బట్ పుట్టింగ్ దట్ అసైడ్, అందరికీ నమస్కారం. ఇక్కడికి మీట్ చేసిన మీడియా మిత్రులకి అండ్ ఆల్ ద ఆడియన్స్ నమస్కారం. సో ముందుగా సాత్విక్ నాకు కాల్ చేసి, రోషన్ మీరు రాగలుగుతారా ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే, నేనే మూవీస్లో నా ప్రయత్నం ఏదో నేను చేస్తున్నాను. సో ఇంకా
ఏమీ అంతగా చేయలేదని నేను నమ్ముతున్నాను, ఇంకా స్టిల్ ఇన్ ద జర్నీ. కానీ నాకు ఒకటే అనిపించింది ఏంటంటే తిను పడే కష్టం ఏదైతే ఉందో ఇట్ వాజ్ వెరీ రిలేటబుల్. ఎందుకంటే నాకు తెలుసు కొన్ని థింగ్స్ ఉంటాయి, అంటే సినిమా రిలీజ్కి ముందు కానీ సినిమా రిలీజ్ చేసే ప్రాసెస్లో ప్రమోషన్స్లో చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా అడ్డంకులు ఉంటాయి. అవన్నీ దాటుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చాడంటే అది చాలా గొప్ప విషయం. సో అదొక్కటి నేను చూసి ఐ వాజ్ లైక్ రెడీ టు కమ్ సపోర్ట్ హిమ్. అండ్ అలాగే తన పర్ఫార్మెన్స్ ఆల్సో కూడా ఈజ్ వెరీ ప్రామిసింగ్. తను చాలా ఇంటెన్స్గా అంటే ఏదో హీరో డెబ్యూ హీరోగా అయితే అసలు కాదు, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంతా కనిపిస్తుంది స్క్రీన్ పైన. సో ఇట్స్ రియలీ ప్రామిసింగ్. అండ్ యా, ఆకాష్, రియలీ ఆల్ ది బెస్ట్ ఫర్ తల్వార్ మ్యాన్. కాంట్ వెయిట్ టు వాచ్ దట్. సో యా, ప్రేమిస్తున్నా ఆన్ November 7th in the theaters. వెళ్ళి చూడండి అండ్ బ్లెస్ సాత్విక్, హీస్ అ రియలీ ఇంటెన్స్ పర్ఫార్మర్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ భాను గారు, యువర్ రైటింగ్ అండ్ యువర్ మేకింగ్ చాలా బాగుంది సార్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే లైక్ ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీని చూడబోతున్నాం అని ఒక ఫీలింగ్ ఉంది. అండ్ దాని ఆథెంటిసిటీని ఎక్కడ కూడా వదలకుండా దాన్ని ఆ జోన్లో తీసుకెళ్లారు. సో ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్, IBM ప్రొడక్షన్. సో ఆల్ ది బెస్ట్ సార్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.